సార్ రఘురామకృష్ణరాజు గారు ఇంకో మాట కూడా అంటారు. అంటే జగన్ గారు వల్లే ఆయనే చేశారు ఈ టికెట్ రాకుండా అని చెప్పేసి కూడా బహిర్గతంగా మీడియా పరంగా కూడా చెప్పడం చూసాము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత కెపాసిటీ ఉందా ఆయన సీట్ రాకుండా చేసేంత? మీ ఒపీనియన్ ఏంటి సార్ మరి దీనిపైన? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం నడిపి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ సీటు రాకుండా చేసింది అని అనుకోండి. ఓకే. మరి మిగిలిన 6 పార్లమెంటు స్థానాలు 11 అసెంబ్లీ స్థానాలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే డిసైడ్ చేయాలా? చేయొచ్చుగా. మరి వాళ్ళే డిసైడ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా డిసైడ్ చేయాలి కదా, జనసేన అభ్యర్థులు కూడా డిసైడ్ చేయాలి కదా. ఇప్పుడు పొత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారా? పొత్తులు ఎవరు నడుపుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారా? చంద్రబాబు గారు. మనం అనుకునే మాట ప్రకారం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నట్టు లెక్క. సంసారం జరుగుతుందా, ఇంకేమన్నా జరుగుతుందా? దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఒక్కసారి ఆ నిర్ణయం అలా రాగానే ఆయనకి కొంత అర్థం కాల. ఆయనైతే ఆశించాడు. ఆయనకి ఏంటంటే ఈ రాజకీయ పార్టీ అనేది ఏమి లేదు కాబట్టి నిన్ననే వైసీపీకి రిజైన్ చేసి వచ్చాడు. మొన్నటిదా కూడా ఎంపీ పదవి కూడా ఆయన రాజీనామా చేయలే. రాజీనామా చేస్తే మరి దాని ఫలితాలు వేరేగా ఉంటాయని చెప్పేసి పార్టీ కూడా రాజీనామా చేయకుండా ఎన్నికల ముంగిటే తీసుకున్నారు. 3 పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాయి కాబట్టి ఏదో ఒక పార్టీ ఇచ్చినా కూడా దాన్ని సమ్మతంగా అంగీకరిద్దామనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. అసలు భారతీయ జనతా పార్టీకి నరసాపురం ఇవ్వకూడదు. ఒకవేళ నరసాపురం సీట్ ఇచ్చే లెక్క అయితే రఘురామకృష్ణరాజు గారికే సీట్ ఇవ్వాలి. పెద్ద ఆయన కూడా దాన్ని డిసైడ్ చేసే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో పెద్ద ఆయన ఆ నిర్ణయాన్ని ప్రకటించాలి. అందుకని మళ్ళీ ఇప్పుడు విజయనగరం ఇద్దామా లేదా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఇద్దామా, అది కూడా లేకపోతే అలా ఉండండి సార్ అని చెప్పి చెబుదామా? చాలా మాట్లాడుతూ ఉంటుంటారు. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ విమర్శిస్తారని ఈ మధ్య ఏదో ఒక వీడియోలో కూడా మాట్లాడినట్టు. అంటే ఆ పెయిన్ ఉన్నోడికి ఆ బాధ ఉంటుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు చావుతో కొట్లాడి అంత తెగిర్చి కొట్లాడి అన్ని విధాలుగా నష్టపోయిన రఘురామకృష్ణరాజు గారు ఆ పెయిన్తో మాట్లాడటం అనేది నాకైతే పెద్ద బాధ ఏమీ అనిపించదా. మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు, ఆయనైనా మాట్లాడతాడు, నేనైనా మాట్లాడతాను, మీరైనా మాట్లాడతారు. ఎందుకంటే ఒక మంచి జరగాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి మేము ఆ రాజకీయ పార్టీలు మాకేం ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళేమో డిమాండ్ కూడా చేయట్లా. ఈ రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆ రాజకీయ పార్టీలు ప్రజాక్షేమంలో నుంచి ఉన్న వాళ్ళ వ్యక్తులను కూడా ఆశీర్వదిస్తే వాళ్ళకే మంచి జరుగుతుంది. అలా గనక తీసుకోకపోతే నష్టపోతారని అయితే చెప్పగలుగుతాం. సహజంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ రాజకీయ పక్షాలలో అక్కడ జరిగే ప్రజా ఉద్యమాల తాలూకా ఉన్న వ్యక్తులను కూడా దగ్గర తీస్తారు, మాట మాట్లాడతారు, లేదా పక్కన పెట్టుకుంటారు. సీట్లు ఇవ్వమనే కాదు, సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా భాగస్వామ్యం కల్పిస్తారు. ఏదో భాగస్వామ్యం కల్పించేసి ఆ యుద్ధంలో ఓ పాత్ర నిర్వహించే విధంగా చేస్తారు. అలా చేసుకొని వెళ్ళాలి. మన తెలంగాణలో కోదండరామరెడ్డి గారు లాంటి వాళ్ళని ఇంకా ఇతర వ్యక్తుల్ని దగ్గర తీసుకున్న, లేదా కర్ణాటకలో కూడా దాదాపు 36 సంఘాలు 136 సంఘాలు మిథేల్ కర్ణాటకని పోరాటం చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా హక్కులు చేర్చుకొని పోరాటం చేయడం కారణంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో. అందుకని ఈ ప్రజాకోణం కనుక ఎవరైతే మర్చిపోతారో వాళ్ళని ప్రజలు మర్చిపోతారని అయితే చెప్పాలి. మేము పొత్తు పెట్టేసేసుకున్నాం, మేము ముగ్గురం కలిసాం కాబట్టి ఇక మేమే భీములం, శూరులం, వీరులం, ధీరులం అని చెప్పి మాట్లాడటానికి కూడా ప్రజాక్షేత్రంలో ఉండదు. ఎందుకంటే కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పు ఏ రాజకీయ పార్టీకైనా వ్యత్యాసం కూడా 5%, 3%, 2% ఉండేది తప్ప ఎక్కడైనా లక్షల మెజార్టీలే రావు. రేపు ఎన్నికల ప్రక్రియలో కూడా ఏ అభ్యర్థి గెలిచినా చాలా తక్కువ మెజార్టీతో గెలుస్తాడు. 5,000, 6,000, 7,000 ఇంతకు తప్ప పెద్ద వేలు ఏమి ఉండవు. ఆ ప్రధాన నాయకుల్లో ఏదైనా 25,000, 30,000 కనిపిస్తుంది తప్ప. అలాగనే అధికార పార్టీ కూడా అంత చేతులకి ఏం లేదు, కాళ్ళు చేతులు చచ్చుబడేం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అలా లేడు. ఆయన పనిచేశాడు, ఆయనకి రాజకీయం తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. ఆయన కొన్ని సామాజిక వర్గాలను నమ్ముకున్నాడు, ఆయన ఒక రాజకీయ నినాదం చేసుకున్నాడు. నవరత్నాల ద్వారా కొంత డబ్బును పంపిణీ చేసి ఇంటింటికి చేరవేసిన మాట యథార్థం. వీటన్నిటినీ నిలబడాలంటే ఈ ప్రజలకు సంబంధించిన అంశం కూడా రాజకీయ పక్షాలు మర్చిపోకూడదు.
ప్రధానంగా ఏంటంటే రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులకి న్యాయం జరగాలి. అవును. అలా న్యాయం జరగకపోతే ఇబ్బందే. మీకు చెప్పాను చాలాసార్లు, మీరు కూరల్లో ఎన్నున్నవి ఏంలే కానీ ఎన్నేసినా కూడా అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టుగా ఉప్పు కూడా ఒకటి ఉండాలి. ఉప్పే కదా అని చెప్పి మీరు పక్కన పెట్టేస్తే ఉప్పుని ఆ కూర అంత రుచించదు. ఏదో కరివేపాకులాగా రెమ్మల్లాగా తుంచేసుకుందాం వాడేసుకుందాం అంటే సమాజం అలా లేదు. ఇప్పుడు ఎవరు అలా లేరండి. ఎవరి గౌరవం వాడిదే, ఎవరి ఆత్మాభిమానం వాడిదే, ఎవడ పోరాటం వాడిదే. నువ్వు పెడితే నేను తినే పరిస్థితి లేదు, నేను పెడితే నువ్వు తినే పరిస్థితి లేదు. ఎవడో ఆత్మాభిమానం పోగొట్టుకొని అసలు ఉండడు. ఈ పోరాడే వాళ్ళకి అసలు ఉండదు. ఏ కాడికి పోరాడతారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. అందుకని చార తీసుకుంటే ఎన్నికల ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలకి మంచి జరుగుతుంది. మరి 2 రోజుల్లో 2-3 రోజుల్లో ఏం పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఏదైనా కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కూటమి నడక సరైన దిశగా నడవాలంటే ప్రజా ఉద్యమాలకు సంబంధించి బాసటగా నిలబడ్డ వ్యక్తులకి తప్పనిసరిగా హక్కుని తీర్చుకోవాలి. అగ్రతాంబూలం ఇగిపోయినా కలిసి పక్కన నిలబెట్టుకునే దిశగా ఆలోచించాలనేదే మా భావన. సార్, అప్పుడు 2019 ఎలక్షన్స్ టైంలో ఈ వైఎస్ వివేక హత్య కేసు అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా హెల్ప్ చేసింది అధికారంలోకి రావడానికి. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రస్తావించడం చూస్తున్నాం కదా. వివేక హత్య కేసు గత కొంతకాలంగా సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతుందా, మళ్ళీ ఎక్కించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఒక వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కాదు, అన్ని వైఫల్యాలు ఎన్నికల్లో పనిచేస్తాయి. ఓకే, అన్ని వైఫల్యాలు పనిచేస్తాయి. ప్రధానంగా రాయలసీమలో జరిగే ఎన్నికలు, ముఖ్యంగా పులివెందుల కడపలో జరిగే ఎన్నికల్లో మాత్రం వివేకానందరెడ్డి హత్య సంఘటన మాత్రం ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమ నాయకులు కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ మధ్య మీరు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు అనే ఒక మాట కూడా వస్తూ ఉంటుంటుంది. కడపలో కూడా అవినాష్ రెడ్డి గెలవడు అనే మాట వస్తుంది. ఎందుకంటే ఆ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఒక న్యాయం జరగలేదనే బాధలో ఉన్నారు. అది ప్రభావితం చేపిస్తుంది. అదేమో ఆషామాషి విషయం కాదు. అసలు ఎన్నికల ప్రభావితం కూడా కాదు. నేను మాట్లాడేది ఏంటంటే ఒక పౌర సమాజం నుంచి కానీ లేదా ఉద్యమ శక్తులుగా బ్రోటల్ హత్య, క్రూరాతి క్రూరమైన హత్య జరిగితే ఆ హత్యని 5 ఏళ్ళుగా మనం ఇలా మాట్లాడుకోవటం అనేది ఒక చాలా ఒక నవ్వుల పాల్లాగా ఉంది. ఆ విచారణ సంస్థలు ఏం చేస్తాయి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ టామ్ అండ్ జెర్రీ ఆట ఏంటి, ఎంతకాలం ఈ ఆట, ఆఖరికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటల్లో రాజకీయ ప్రస్థానం అయిపోయింది. అంటే మళ్ళీ మీరన్నట్టుగా 2019లో ఆయన హత్య చేసి ప్రత్యర్థులు మా చిన్నాన్న చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి అట్ట వాడుకున్నారు. ఇప్పుడేమో అసలు న్యాయమే చేయకుండా, హంతకులను పట్టుకోకుండా 5 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత హంతకులు వెనక ఉన్న వాళ్ళు మా చెల్లెమ్మలను కూడా వాడుకుంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఆ సంఘటన మళ్ళీ రాజకీయంగా మలుపు తిప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న ఈ తీరు మాత్రం చాలా దుర్మార్గమైన తీరు. ప్రజలైతే దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పినా కూడా ఆయన చెప్తాడు అంతే. నీకు అబద్ధం కూడా అంత చక్కగా అబద్ధం ఆడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడటంలో చాలా చక్కనే అబద్ధం ఆడటం, అసలు అతుకు కూడా కనిపించదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను లండన్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా పోలీసు వాళ్ళు చంద్రబాబుని ఎత్తుకుపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పోలీసులు ఎత్తుకుపోతారా? అది చూడండి అసలు తమాషా. అందుకని వీటన్నిటికి కూడా తప్పనిసరిగా ప్రాయశ్చిత్తపడే పరిస్థితి ఉంటుంది. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మాట అయితే చాలా గట్టిగా చెప్తున్నాం. మేము రాష్ట్రంలో పాలన మారాలి అని అనటంలో కూడా ఇదే కోణం. ఇప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇప్పుడు ఉంటాయి. ఒక ప్రభుత్వంలో ఎక్కువ ఉంటాయి, ఒక ప్రభుత్వంలో తక్కువ ఉంటాయి. ఆ కట్టాల్సిన ప్రాజెక్ట్ ఏదో కడతనే ఉంటుంటారు. 5 ఏళ్ళు కడతారు, 10 ఏళ్ళు కడతారు. ఆ నినాదాలు మోగుతూనే ఉంటుంటాయి. సంక్షేమ పథకాలు కూడా మీరు 3 ఏళ్ళు ఎత్తారు, ఇంకోటి 4 ఏళ్ళు ఎత్తారు, ఇంకోటి 5 ఏళ్ళు ఎత్తారు. కానీ ఈ నేరాల ప్రక్రియ అనేది చాలా దుర్మార్గం. అది ఎవరైనా సరే, ఒక వివేకానంద రెడ్డి హత్యకే ఇన్ని ఎపిసోడ్లు, పిల్లేరు గంతలు ఉంటాయి. మరి ఇక రాష్ట్రంలో జరిగే మాలాంటి దళితులకు సంబంధించిన దారుణ మారణకాండలో ఏం న్యాయం జరుగుతుంది?
ఏం న్యాయం జరుగుతుంది సార్? బిడ్డలందరూ ఏడవటం తప్ప డాక్టర్ సుధాకర్ ఏమని న్యాయం జరిగింది? ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఏం న్యాయం జరిగింది? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వాళ్ళు కనీసం 6కు మించిన వ్యక్తులు.